హాయ్ హలో అందరికీ, నేను మీ ఐషా టైలర్స్. ఇది వచ్చేసి షార్ట్ ఫ్రాక్ కటింగ్ చూపించాలి. షార్ట్ ఫ్రాక్ కటింగ్ అనమాట, కాలర్తో సహా. లెంత్ వచ్చేసి 42, 15 ఇంచెస్ బాడీకి మైనస్ చేసుకొని పెడుతున్నా. 42 అయితే 43 పెట్టుకుంటున్నా, 1 ఇంచు ఫోల్డింగ్ కోసం అని. ఇవి స్టెప్స్తో కాబట్టి స్ట్రైట్గా ఒకటే లైన్ గీసుకొని ఒకటే కటింగ్ అనమాట. చిన్న చిన్న స్టెప్స్తో అనమాట. ఇది స్ట్రైట్ కట్. అయిపోయింది. దీన్ని ఇంకా స్ట్రైట్గా ఒకటే లైన్ తీసేసుకొని కట్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి బాడీ కటింగ్ ఇలానే చూడండి. 4 ఫోల్డింగ్స్ చేసుకుంటున్నా. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. మనిషి కొంచెం లావు కాబట్టి కరెక్ట్ మీటర్ సరిపోతుంది తనకు. ఓన్లీ బాడీకి మాత్రమే, హ్యాండ్స్కి కాదు. స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ట్రా పీస్ కటింగ్ చేసేసుకొని లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. కింద ఖర్చు కోసం 15 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాక ఎక్స్ట్రా ఖర్చు కోసం షోల్డర్ లెంత్ వచ్చేసి కాలర్ కాబట్టి 15 ఇంచెస్. స్ట్రైట్ లైన్. సేమ్ ఆమ్ రౌండ్ ఎంత కాలర్ లెంత్ ఎంత తీసుకున్నామో ఆమ్ రౌండ్ లెంత్ కూడా అంత తీసుకోవాలి. లైట్గా క్రాస్ తీసుకోవాలి షేప్ కోసం అని. ఓకే. చెస్ట్ సైజ్ వచ్చేసి 43. నెక్స్ట్ కటింగ్ చేసేసుకోవడమే స్ట్రైట్గా. ఆమ్ రౌండ్ కాడ నుంచి కిందికి డౌన్ స్ట్రైట్ తీసేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కలర్ షేప్ కోసం మనకి మినిమం మిడిల్ లెంత్ 2.5 ఇంచెస్ ఉండాలి. 2.5 సరిపోతుంది. డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ చాలు. ఓకే. త్రీ ఇంచెస్, ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి ప్లీజ్.